ఓం సద్గురు పరబ్రహ్మణే నమః. ఇక్కడ ఒక ప్రార్థనా శ్లోకం ఉంది. ప్రతిరోజు ప్రతి వాళ్ళు చదువుకోవలసిన శ్లోకం. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుజ్యం దేహినే పార్వతీపతే అన్నాడు. అంటే ఓ పరమేశ్వరా, నాకు ఆయాసము లేని మరణమును, దరిద్ర బాధ లేని జీవనమును, చివరికి మరణానంతరమున నీ సాయుధ్యమును దయచేయుము తండ్రి అని ప్రార్థించాలి. ఇది ఉదయం లేవగానే రాత్రి పడుకోబోయే ముందు కూడా పఠిస్తే మంచిది. ఇంకా దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఆ దేవాలయంలో స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని యువతలకు వచ్చి కాసేపు కూర్చోవాలంటారు చూసారా, అప్పుడు ఆ స్వామికి విన్నపం చక్కగా ప్రశాంతంగా ఈ విధంగా కూర్చుని చేసుకోమని చెప్తారు. తర్వాత జీవుడు వెళ్ళిపోయేటప్పుడు చాలా మరణ వేదన అంటారు. అందరికీ వినే ఉంటారు అందరూ. జీవుడు లోపల నుంచి వెళ్ళాలంటే చాలా గింజుకుంటాడంట. ఆ గింజుకోవడమే మరణ వేదన. ఎంతో బాధ అనుభవిస్తే కానీ ఆ జీవుడు బయటికి వెళ్ళడు. అంత ఆయాసపడాలి, అంత శ్రమ పడాలి. ఆ జీవుడు బయటికి వెళ్తుంటే పడే శ్రమ వర్ణనాతీతం అని చెప్తారు. అటువంటి ఆయాసం లేని మరణమును ఇప్పుడు మనం ఒక్కొక్కసారి వింటూ ఉంటాం చూసారా, చక్కగా చిటుక్కున వెళ్ళిపోయారు అంటారు. అలాంటి మరణం ఎంతో శ్రేయోదాయకం, ఎంతో అదృష్టం. మరి ఉన్న వాళ్లకు వెళ్ళిన వాళ్ళకి కూడా చాలా అదృష్టం అలాంటిది. అలా రావటం కూడా ఎన్నో జన్మల సుకృతం ఉంటే కానీ అటువంటి మరణం రాదు అంటారు. అట్లా ఇప్పుడు మహానుభావులు, మరి జీవన్ముక్తులు, కొంతమంది మహా ఋషులు లాంటి వాళ్ళు వాళ్ళకి వెళ్ళాలి అనుకున్నప్పుడు జీవోత్క్రమణం అంటే ఈ కపాలము నుండి జీవుణ్ణి బయటికి పంపించి వాళ్ళు నిష్క్రమిస్తారు. అది వాళ్ళ యొక్క దీనితో వాళ్ళు ఆ విధంగా చేయగలుగుతారు. అంత శక్తి సామర్థ్యాలు ఈ రోజుల్లో సాధ్యమయ్యే పని కాదు. కాకపోతే భగవంతుణ్ణి రోజు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉంటే ఆయాసము లేని అనాయాసేన మరణం లభిస్తుంది. మరి వినా దైన్యైన జీవితం, ఒకరి మీద ఏ విధంగానూ ఆధారపడకుండా ఉండేటువంటి జీవితాన్ని ప్రసాదించు స్వామి అని. అంటే ఆర్థికంగా కానీ, దేహంగా కానీ, మరి అనారోగ్యంతో కానీ, ఆర్థికంగా కానీ, దేనితో అయినా సరే ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఉండేటువంటి జీవితాన్ని ప్రసాదించు. అది మరి చాలా దారుణమైనది. ఒకళ్ళ మీద ఆధారపడటం అంటే చాలా బాధతో కూడుకున్నది, మరి దారుణమైనది. అటువంటి జీవితం చాలా దుర్భరం. అందుకని అటువంటి జీవితం లేకుండా చూడమని. మరి చివరికి నీ సాయుధ్యాన్ని మాకు ప్రసాదించు తండ్రి అని. చివరికి ఆయన సాయుధ్యం ఆయన ప్రసాదించాలి అంటే ఆయన ఆ సాయుధ్యం పొందేటువంటి మరి అర్హతను మనం పొందాలి. కాకపోతే ఈ విధంగా ప్రతిరోజు భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటే ఆ భగవంతుడే ఆ కరుణిస్తాడు. ఆ సాయుధ్యాన్ని పొందేటువంటి సామర్థ్యాన్ని కూడా
ఇస్తాడు తప్పకుండా. ఎందుకంటే ఆయన్ని ఆశ్రయించి అర్థించి ప్రార్థిస్తే మరి తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు కనుక ఆయన సాయుధ్యాన్ని తప్పకుండా అందిస్తాడు కనుక దేహాంతే తవ సాయుధ్యం దేహినే పార్వతీపతే ఓ పరమేశ్వర అని ఈ ప్రార్థనా శ్లోకం యొక్క అర్థము. దీన్ని ఉదయం సాయంత్రం చదువుకుంటే మంచిది, ఆ పరమేశ్వరుని కృప లభిస్తుంది అని మనం శ్లోకాలు చదువుతాం కానీ దాని అర్థాలు మనకి తెలియవు గనక భగవంతుడు చదువుకునే వాళ్ళకి అర్థాన్ని తర్వాత అందిస్తూ ఉంటాడు. అలా ఆ మార్గదర్శనం చేస్తుంటాడు పరమాత్మ. అటువంటి పరమాత్మకు నమస్కారం చేసుకుంటూ ఓం నమః శివాయ.